ఈ సినిమా క్లైమాక్స్ చూశాక నా కంట్లో నీళ్ళు వస్తున్నాయంట్రా అన్న ఫీలింగ్ కలిగింది. ఏండే ఆ సినిమా చూస్తానండి, రివ్యూ ఇవ్వడానికి వచ్చేసానండి. బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇంట్లో వర్క్ జరుగుతుందండి, అందుకే ఇలా కూర్చొని చేస్తున్నానండి. హాయ్ గాయ్స్, సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమాలో హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే ఏంట్రా బాబు ఇంత డ్రాగ్ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అసలు కదలదు సినిమా. పాయింట్కి రా అని చెప్పాలనిపిస్తుంటది. ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఇదంతా బాగుంది. హీరో ఫ్రెండ్స్ లాగా ఎవరైతే చేశారో అంకిత్ కొయ్య అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి చాలా కసితో చేశాడు భయ్య ఈ సినిమాలో. యాక్చువల్లీ ఆయన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటంటే బెదుర్ లంక సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ ప్లే చేశాడు, మస్తు అనిపించింది నాకు. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. దాని తర్వాత దీంట్లో మంచి మీటీ రోల్ దొరికింది, చాలా పెద్ద రోల్. సో ఆయనకి ఇచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా క్యాపిటలైజ్ చేసుకున్నాడు. హీఈస్ ద మేజర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. హీరోయిన్ కూడా బాగా పర్ఫామ్ చేసింది భయ్య. ఈమెను ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి అనిపించింది సినిమా చూస్తున్న టైంలో. సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే గమ్ గమ్ గణేష, ఆనంద్ దేవరకొండ సినిమా రిలీజ్ అయింది కదా రీసెంట్లీ, ఆ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్స్ ఈమె బాగా పర్ఫామ్ చేసింది. ఐ థింక్ షీ ఈజ్ అ నార్త్ ఇండియన్ ఆర్ సమ్ అదర్ స్టేట్. తెలుగు అమ్మాయి కాదనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఆమె ఈ అమలాపురం స్లాంగ్ ఏదైతే ఉందో బాగా పట్టుకుంది. డబ్బింగ్ ఆమె చెప్పలేదు అని తెలిసిపోతుంది, కానీ ఆ లిప్సింగ్ అదంతా పర్ఫెక్ట్గా ఉంది. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మ్యానరిజమ్స్ బాగున్నాయి. హీరో నారాయణ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఈ సినిమా మొత్తం నాకు ఇష్టమైన అమలాపురంలో జరుగుతుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే నేను యాక్చువల్లీ అమలాపురంని ఎప్పుడు వర్షంలో చూడలేదు. సినిమా మొత్తం వర్షం పడుతూనే ఉంటుంది భయ్య. ఒక యూనిక్ క్యారెక్టర్ని తీసుకొచ్చింది సినిమాకి. సో అది డెలిబరేట్లీ చేశారా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిందా నాకు తెలీదు. ఐ థింక్ డెలిబరేట్లీనే చేసినట్టున్నారు, ఒక డిఫరెంట్ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి. బాగా నచ్చింది నాకు ఆ ఆస్పెక్ట్. సినిమా అలా కామెడీగా సాగిపోతూ ఉంటుంది భయ్య. లాస్ట్ 20 minutes ఇంటెన్స్ గా తయారవుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ నావెల్ సీరియస్ పాయింట్ ని టచ్ చేశారు భయ్య ఈ సినిమాలో. రాజు రెడ్డిగా రెడ్డి కమ్మగా కమ్మ కాపుగా కాపు వేరొకరిగా మారతారా? ఈ సినిమా క్లైమాక్స్ చూశాక నా కంట్లో నీళ్ళు వస్తున్నాయంట్రా అన్న ఫీలింగ్ కలిగింది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. హీరో ఫాదర్ క్యారెక్టర్ లా ప్లే చేసిన వినోద్ గారు ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో ఆయనను ఎందుకు పెట్టారు అనిపించింది. బట్ లాస్ట్ 20 minutes చూసాక జస్టిఫై అయింది. ఓవరాల్ హెడ్ ఏక్ తెప్పించే సినిమా అయితే కాదు, తప్పకుండా ఫ్రెండ్స్ తో చూడొచ్చు, నవ్వుకుంటారు. డీసెంట్ సాంగ్స్, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సెర్చ్ చేశాను మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని, అజయ్ అర్సాడా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి. సో మంచిగా అనిపించింది, వెరీ సూదింగ్. హెడ్ ఏక్ తెప్పించలేదు, అమలాపురంని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. మంచి కామెడీ ఉంది, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ బాగా పర్ఫామ్ చేశారు, ఒక నావెల్ పాయింట్ చెప్పారు. లాస్ట్ 20 minutes మంచిగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం టైటర్గా ఉంటే బాగుండేది, అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 tomatoes భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. ఇంకా తంగాలన్ సినిమా చూడలేదు, అది చూసి దాని రివ్యూ కూడా ఇస్తాను. 3-2 అని ఇంకో సినిమా ఉంది భయ్యా, ఆ సినిమా కూడా చూసి రివ్యూ ఇస్తాను.